ప్రియమైన దేవుని వల్లరా మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్ అంతటిలో దేవుడు అనే పదం లేని పుస్తకం ఏముందో చెప్తారా? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఒక పుస్తకంలో అసలు దేవుడు అనే పదమే లేదు. ఎస్తేరు, వెరీ గుడ్. ఎస్తేరు పుస్తకంలో దేవుడు అనే పదం ఉండదు. ఎస్తేరు పుస్తకంలో ప్రార్థన అనే పదం కూడా ఉండదు. మరి అది ఎందుకు ఉండలేదు ఏంటి అనేది తర్వాత ఎప్పుడైనా ఎస్తేరు గ్రంథం రచయిత గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాంలే. ఆ ఎస్తేరు గ్రంథంలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏమండి? ఆ ఎస్తేరు గ్రంథంలో ఒక విషయాన్ని, ఏంటి ఆ విషయం అని అంటే, నిజంగా దేవుడు సహాయం ఎలా ఉంటుంది అనే కోణాన్ని మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుని పని చేస్తున్న వారందరికీ వచ్చే కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దేవుని పని చేస్తున్న వాళ్ళకి కష్టాలు అనేవి అవి కామన్. అవి అర్థమైందా? కనుక కష్టాలు అనేవి పొరుగు వారితోనూ బయట వారితోనూ వస్తే కొంచెం పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే కష్టం వస్తే ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఎస్తేరు గ్రంథంలో కొన్ని సందర్భాలు నిజంగా దేవుడి సహాయం ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు. దాదాపుగా ఎస్తేరు గ్రంథం చరిత్ర అనేది దాదాపుగా అందరం తెలుసు, మనందరికీ తెలియదేం కాదు ఇది. కానీ అందులో ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ హామాను అనేవాడికి యూదుల మీద కోపం వచ్చింది. అంతేనా? అదే కదా ఎస్తేరు గ్రంథంలో. హామాను అనేటువంటి వాడికి యూదుల మీద కోపం వచ్చింది. యూదుల మీద కాదు, కానీ ముందు ఎవరి మీద వచ్చింది? మొర్దెకై మీద వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం అని అంటే, అందరూ నమస్కరిస్తున్నారట రాజగుమ్మంలో, కానీ ఈ మొర్దెకై మాత్రం నిటారుగా నించుంటున్నాడు. కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ హామాన్ అనే అతను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాంటి నమస్కారం చేయట్లేదు. కోపం వచ్చింది. ఎవరికి? హామానికి కోపం వచ్చింది. కోపం వచ్చినోడు ఎవరి మీద తీర్చుకోవాలి? మొర్దెకై మీద తీర్చుకోవాలి. అది జనరల్ పాయింట్. అది సరే, ఎవరి మీద కోపం వస్తుంది, ఎలాగలా కోపం తీర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే హామాన్ అనేవాడికి కోపం వచ్చింది మొర్దెకై అనేటువంటి వ్యక్తి మీద. ఆ వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద కోపం తీర్చుకోవాలి. కానీ నువ్వేం ఆలోచించావు, అతను ఏం ఆలోచించాడో ఒకసారి మనం చూడగలిగితే 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యం. మొర్దెకైని చంపడం పెద్ద నాకు విషయం అయితే ఏమీ కాదు. అతన్ని చంపేయగలను నేను, నాకు చాలా చిన్న విషయం అది. ఒక వ్యక్తిని చంపటం అట చాలా చిన్న విషయం అటండి. చూడండి, మొర్దెకై యొక్క అసలు అతని జనాంగం ఎవరు ఎంక్వైరీ చేశాడు. మొర్దెకై అనేటువంటి ఒక జనాంగం ఎవరు, అసలు అతని ఏ జనాంగం, అతని యొక్క అసలు ఏ జాతికి చెందినవాడు అతను అని ఎంక్వైరీ చేస్తే యూదా జాతి అని తేలింది. ఏమండి? జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎంత కుట్రదారుడండి! ఏమంటే, నీకు మొర్దెకై మీద కోపం ఉంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీకు నమస్కారం చేయట్లేదు, నువ్వు అతని మీద కోపం తీర్చుకో అవసరమైతే. లేదా అతన్ని అక్కడ నుంచి ఉద్యోగం, నువ్వు మంత్రివి కదా, అక్కడి నుంచి ఆ ఉద్యోగం నుంచి అతను తీసేసేయి, అతను నీకు కనబడకుండా చేసుకో, అంతే కదా. చాలా సింపుల్ విషయం అది. కానీ ఎంత క్రూరుడు! ఒక్కొక్కడికి అధికారం ఉంటే ఎంత తెగిస్తాడో చూడండి.
ఒక్కొక్కడికి అధికారం ఉంటే ఎంత తెగిస్తాడు అని అంటే చూడండి ఎంత తెగిస్తున్నాడు. కొంతమంది అండి అధికారులు కొన్ని జాతులు లేకుండా చేశారు. కొంతమంది రాజులు, కొంతమంది మూర్ఖులైనటువంటి అధికారులు కొన్ని జాతులు లేకుండా చేసిన దాఖలాలు ఉన్నాయి. నిజంగా ఈ హామాను అనేవాడు ఒక వ్యక్తి మీద కోపంతో టోటల్ అసలు జనాంగం లేకుండా చేయాలనుకున్నాడు. అండ్ అసలే ఆ జనాంగం ఎవరి జనాంగం? దేవుడి జనాంగం. అంతేనా? ఆ జనాంగం ఎవరి జనాంగం అండి? యూదుల గురించి దేవుడు పాత నిబంధనలో, ఎప్పుడు కాదులేండి, పాత నిబంధనలో యూదుల గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటి? మీరు నా సొత్తు అంటాడు. అర్థమైందా? మీరు యాజక జనాంగం, ఈ ప్రపంచ జనాంగంలలో మీరు యాజక జనాంగం. గోత్రాలలో లేవి గోత్రం యాజకత్వం ఎలాగైతే ఉంటుందో, దేవుడు అన్న మాట ఇశ్రాయేలు గురించి ఏంటంటే టోటల్ ఈ ప్రపంచ జనాభాలో మీరు నాకు యాజక జనాంగం. అర్థమైందా? అలాంటి మాటలు ఉపయోగించాడు. యాక్చువల్గా అసలు అక్కడ అందులో నుంచి యేసుప్రభు రావాలి ముందు. అసలు మెయిన్ అది. ఆ జనాంగంలో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ముఖ్యమైన విషయం అది. అయితే ఇతను టోటల్గా మొత్తం అందరినీ నాశనం చేసే ప్రణాళిక సిద్ధం చేశాడు. చివరికి ఒక డేట్ ఫిక్స్ చేసి అహష్వరోషు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల గురించి చెడ్డగా చెప్పి, వాళ్ళు అసలు మన ఆజ్ఞలను పాటించరు, మన మాట వినరు వాళ్ళు అని యూదుల మీద లేనిపోయినవన్నీ అహష్వరోషు రాజుకు చెప్పి, చక్రవర్తి అయిన 127 సంస్థానాలకు అధిపతి అయిన చక్రవర్తి, పారసికపు రాజు అయిన, అర్థమైందా, అహష్వరోషు, అటువంటి అహష్వరోషు చక్రవర్తి దగ్గర 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి యూదుల మీద ఒక కుట్ర పన్ని అతను చెప్పింది ఏంటో తెలుసా అండి? మొత్తం టోటల్గా యోధా జాతిని నాశనం చేయాలి, నీ ఉంగరంతో ఒక ముద్ర వేసి ఒకరోజు 12వ నెల, ఆదారు నెల అనేటువంటి ఒక 12వ నెల 13వ తారీఖు, 12వ నెల 13వ తారీఖు నా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి 127 సంస్థానాలలో ఎవరెవరిని అని రాయబడిందో చూడండి ఒకసారి. 13వ వచనంలో, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటినీ పంపబడినో. బాబా పిల్లలు కూడా నటండి, ఎందుకంటే మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, యోధ జాతి, ఒక వ్యక్తి, యూదుడు అనే పేరు మనకి వినపడకూడదు రాజా అని తాకీదులు పంపించేశారండి. ఆలోచించండి ఏమండి, ఈ విషయం మీకు ఎందుకు గుర్తు చేస్తుందని తెలుసా? ఒక పక్క దేవుని పిల్లల మీద కుట్ర జరుగుతుంటే మరొక పక్క దేవుడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? వీళ్ళకి సహాయం ఎక్కడి నుంచి అందించాలి అని ఆలోచిస్తాడు. అది ఏమండి, ఒక పక్క దేవుని పిల్లల మీద కుట్ర జరుగుతుంటే మరొక పక్క దేవుడు ఏం ఆలోచిస్తాడు? ఈ కుట్ర నుంచి నా పిల్లల్ని నేను ఎలాగా తప్పించాలి. ఏమండి, నిజంగా ఈ విషయం మొర్దెకై ఎస్తేరుతో చెప్తాడు. ఎస్తేరు ఫస్ట్ ఏమంటుందంటే నా వల్ల కాదు అంటది. ఎందుకంటే రాజాజ్ఞ లేకుండా ఎవ్వరూ ఆయన ముందు నిలబడకూడదు. రాజాజ్ఞ లేకుండా ఆయన ముందు నిలబడకూడదు. ఇప్పుడు నేను సడన్గా వెళ్ళే అధికారం నాకు లేదు అంటాడు. వెంటనే మొర్దెకై ఒక విషయం చెప్తాడు. ఏమన్నా తెలుసా? నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే యూదులకు సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ఏం చెప్పాడండి? యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే అని చెప్పేశాడు.
అంటే ఒక పక్క కుట్ర జరుగుతుంది, ఆల్రెడీ తాకీదులు పంపించేశారు, అది ఫిక్సిక, దాన్ని ఎవరూ మార్చలేరు. ఆయనే చెప్తాడు, ఎవరు అహష్వేరోషు రాజే చెప్తాడు, నా ముద్ర వేయబడింది, బయటికి వెళ్ళిన తర్వాత ఇక దాన్ని క్యాన్సిల్ చేయటం అనేది ఏ నరమానవుడి వల్ల కాదు అని ఆయనే చెప్తాడు. అంటే చూడండి, ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదిరిపోయిన యూదులందరినీ చంపటానికి ఒక్కరోజు ఫిక్స్ చేశారండి. ఒక్కరోజు తాకీదులు వెళ్ళిపోయినాయి. 12వ నెల 13వ తారీఖు అందరిని ఉరి తీయటమో చంపటం ఏదో ఒకటి చెయ్యాలి. ఒక్కరోజు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక పక్క కుట్ర జరుగుతుంది, మరొక పక్క దేవుడు ఏం చేస్తున్నాడు? మొర్దెకైని రేపుతున్నాడు చూడండి, ఎస్తేరుని రేపుతున్నాడు చూడండి. ఏమండి, ఎస్తేరు వెళ్ళింది రాజు దగ్గరికి, వెళ్ళంగానే ఆయన రాజదండం అలా చూపించాడు ఎస్తేరు వైపు. చూపించగానే ఏం కావాలి నీకు, రాజ్యంలో సగం ఏమైనా కావాలా అన్నాడు. ఏమండి, ముందు యూదుల సంగతి, తర్వాత రాజ్యంలో సగం ఇచ్చేయమంటాం మనమైతే. రాజ్యంలో సగం అంటే దేశం కాదు, అది ప్రపంచం. దేశము కాదు, రాష్ట్రము కాదు, అర్థమైందా? ప్రపంచ చక్రవర్తి ఆయన. ప్రపంచ చక్రవర్తి ప్రపంచాన్ని 2 సగాలు చేసి, ఒకటి నేను తీసుకుంటాను, ఒకటి నువ్వు తీసుకో అంటే ఏమంటారు చెప్పండి? ఆలోచించండి. చూసారా ఎలాంటి ఆఫర్ వచ్చిందో? ఏ మాత్రం తనకలేదు బెనకలేదు ఆవిడ. ఒకటి అడిగింది, ఏంటో తెలుసా? మీరు హామాను, మీ ఇద్దరు నా ఇంటికి విందుకు రావాలి అని కోరుకుంది. చూడండి, ఒక పక్క కుట్ర జరుగుతుంది, మరొక పక్క సహాయం అందటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడండి ఆ సీక్వెన్స్ చూడండి. ఒక పక్క కుట్ర జరుగుతుంది, మరొక పక్క వాళ్ళకి సహాయం అందటానికి పనులు ప్రారంభమైనాయి. అర్థమైందా? పనులు ప్రారంభమైనాయి. ఓకే వస్తాం, ఏ రోజు రావాలి? పలానా రోజు రావాలి. ఈడు గంతులేస్తున్నాడు హామాను. ఎందుకు? రాణి నన్ను పిలిచింది ఏంట్రా బాబు అని. రాజుని పిలిచింది బాగానే ఉంది, ఇంకెవుడిని పిలవలేదు. రాణి రాజుని పిలిచింది, మళ్ళీ నా పేరు కూడా చెప్పింది, అసలు నేను ఎంత ఇంపార్టెంట్ పర్సను అని గంతులేస్తున్నాడు. గంతులేస్తూ ఈ విషయం ఇంట్లో చెప్పాడండి. ఒకసారి చూద్దాం ఆ మాట. 5వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, 12వ వచనం, మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవనిని పిలిపించలేదు, రేపటి దినాన్న కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే వాడి కక్ష మనసులో, యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చొని ఉండుట నేను చూచునంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదు అని అతడు చెప్పగా. చూసారా ఏమంటున్నాడు? రాణి పిలిచినా ఎవరు పిలిచినా నాకు వాడు కనపడుతున్నాడు పొద్దాక. వాడు కనపడ్డప్పుడల్లా ఉన్న సంతోషం పోతుంది నాకు. వాడేమో కనీసం నమస్కారం చేయడు, కనపడ్డాడులే అని, ఈడేం మనిషిరా బాబు అని ఒకటే అనుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? వాడు కళ్ళ ముందు కనబడేంత వరకు నాకు ఏ సంతోషమో లేదని ఇక భార్యతోనూ స్నేహితులతోనూ చెప్పేసుకుంటే వాళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏమనంటే, ఒక పని చేయి, అప్పుడు దాకా తర్వాత సంగతి, ముందు ఉరికి ఒకటి, ఆధార్ నెల 13వ తారీఖు పెట్టావు కదా డేట్ ఒకటి, అప్పుడు దాకా తర్వాత సంగతి, ముందు ఉరికి ఒకటి తయారు చెయ్యి, రాజు దగ్గరికి వెళ్ళు, వాడి గురించి చెప్పు, వాడిని ఉరి తీయమని చెప్పు. ఎంత నీ చేతుల్లో ఉంది కదా, రాజు నీకు పెద్ద పీట వేశాడు తెలుసా, అక్కడున్న అధిపతులందరికంటే పెద్ద పీట వేయించి అక్కడ కూర్చోబెట్టాడట ఇతన్ని, హామాన్ని. కాబట్టి నీకు ఏ ప్రాబ్లం లేదని వాళ్ళు సలహా ఇచ్చారు. చూడండి, ఒక పక్క ఉరికొయ్య కూడా రెడీ చేశాడు, ఒక పక్క కుట్ర జరుగుతుంది, మరొక పక్క సహాయం ఎలా అందిందో చూడండి. ఆ తర్వాత మనం చదువుకుంటే ఆ రోజు రాత్రికి రాజుకు నిద్ర పట్టలేదట. ఆ రోజు రాత్రి ఇతను వెళ్ళి మొర్దెకై గురించి చెప్పి
తయారు చేసిన ఉరి కొయ్య మీద ఉరి తీయాలి. అర్థమైందా? ఉరి కొయ్య మీద ఉరి తీయాలి, అదండి నెక్స్ట్ ప్లాన్ అది. అయితే రేపొద్దున జరిగేటువంటి విషయం ఏదైతే ఉందో అది జరగకుండా రాత్రికి ఏం జరుగుతుందో తెలుసా? రాజుకు నిద్ర పట్టట్లేదట. నిద్ర పట్టకపోయేసరికి ఏమండి అటు ఇటు తిరుగుతా ఒక పుస్తకం ఏదైతే ప్రతి విషయాన్ని ఎంటర్ చేస్తారు. ఒక పుస్తకం తెప్పించాడు. ఆ పుస్తకంలో ఒకసారి ఈ మొర్దెకై ఆ రాజు ప్రాణాలని కాపాడతాడు. అర్థమైందా? ఈ మొర్దెకై రాజు ప్రాణాలని కాపాడతాడు. కాపాడిన విషయం పుస్తకంలో రాసి ఉంటుంది. చూడండి, ఆ రోజు నిద్ర పట్టకపోవటం, దేవుడి సహాయం చెప్తున్నాను మీకు, దేవుడి సహాయం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఆ రోజు అతనికి నిద్ర పట్టకపోవటం, నిద్ర పట్టకపోతే ఆ పుస్తకం అడగటం, ఆ పుస్తకాన్ని తెప్పించుకున్నప్పుడు ఈ విషయాన్ని చదవటం. చూడండి ఎలా సహాయం అందుతుందో, ఎలా సహాయం అందుతుంది. మొర్దెకై అనే వ్యక్తి నా ప్రాణాలను కాపాడా, మరి అతనికి మనం ఏమైనా చేశామా అని అడిగాడట అక్కడ ఉన్న వాళ్ళని. అంటే ఏమీ చేయలేదు రాజా, నా ప్రాణాలను కాపాడిన వ్యక్తికి మనం ఏం చేయకపోవటం ఏంటి అని ఆలోచిస్తూ మాట్లాడుతుంటే ఈలోపు ఈ హామాను వచ్చాడు. ఈడెందుకు వచ్చాడు? అదే మొర్దెకైకి ఉరి రెడీ చేసి వచ్చాడు. చూడండి, ఒక పక్క కుట్ర జరుగుతుంది, మరొక పక్క సహాయం అందటానికి రెడీగా ఉంది. వీడెందుకు వచ్చాడు? ఉరికొయ్య రెడీ చేసి అదే హామాను చంపించటానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవటానికి వచ్చాడు. ఏమండి, వచ్చేసరికి ఈయన చదివేశాడుగా. అప్పుడు పేరు చెప్పకుండా ఏమన్నాడంటే, ఇదిగో రాజుకు మేలు చేసిన వాడికి మనం ఏమైనా చేయకుండా ఉంటామా, ఏం చేయొచ్చు అని అడిగాడండి. అడిగితే వాడు అనుకున్నాడు పొద్దాక నా గురించే, రాజుకి నా యావ తప్ప ఇంకో యావ లేదనుకుంటా, నా గురించేని అనుకుంటా అని, నా గురించి అయితే కొంచెం గొప్పగా చెబితే రేపొద్దున నెక్స్ట్ మనకు జరిగే సన్మానం అదే కాబట్టి ఏమి లేదయ్యా, రాజవస్త్రాలు ధరించి రాజగుర్రం మీద తిప్పుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అన్నాడు. అంటే ఓ పని చేయి, మొర్దెకైకి అదే చెయ్యి అన్నాడు. ఎవరికి చేయమంటున్నాడు? మొర్దెకైకి చెయ్యి, వెళ్ళి నువ్వే చేయి. చూసారా, ఉరికొయ్య రెడీ చేసి ఆ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలని వచ్చిన ఇతనికి సహాయం, దేవుడి సహాయం ఎలా అందిందండి? నువ్వే సన్మానించాలి అతన్ని. చూడండి ఆ మాట, 6వ అధ్యాయము 10వ వచనం, 6:10. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రంగా ఆ వస్త్రములు ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయు, నువ్వే చెయ్యి. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకే ఆజ్ఞాయను. నిజంగా ఇదంతా చదువుతుంటే ఎంత బాగుందంటే అండి, నిజంగా ఒక పక్క కుట్ర జరుగుతుంటే మరొక పక్క దేవుడు ఎలా సహాయం చేయాలని ఆలోచించే విధానం ఎంత బాగుందండి. ఒక పక్క కుట్ర జరుగుతుంది, మరొక పక్క ఆ కుట్ర నుంచి వీళ్ళని ఎలా తప్పించాలి, ఆ కుట్ర నుంచి ఎలా తప్పించబడాలి, ఒక పక్క సహాయం. ఏమండి, దేవుడు ఎలా ఆలోచిస్తాడో చూడండి. తన పిల్లల విషయంలో దేవుడు ఎలా ఆలోచిస్తాడు. తన పిల్లల విషయంలో కుట్రలు పన్నుతూ ఉంటారండి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? మీరు పన్నండి, మీ కుట్రలు మీరు పన్నండి, కానీ సహాయం ఎక్కడి నుంచి రావాలో అక్కడికి వస్తుంది. సహాయం ఎక్కడి నుంచి రావాలో అక్కడికి వస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని పిల్లలు అధైర్యపడాల్సిన విషయాలు ఉండనవసరం లేదు. దేవుని పిల్లలు అధైర్యపడవలసిన సంగతి లేదు. ఎందుకంటే సహాయం నీకు వస్తూనే ఉంటుంది. నీ మీద ఎన్ని కుట్రలు పన్నినా, అర్థమైందా, నువ్వు చేసే దేవుని పనిని ఎంత పాడు చేయాలనుకున్నా
నీకు సహాయం అందుతూనే ఉంటుంది. నీకు సహాయం అందుతూనే ఉంటుంది. ఒక పక్క ఉరికొయ్య రెడీ చేశాడు. ఏమంటే ఒక పక్క ఉరికొయ్య రెడీ చేశాడు. రాజు దగ్గరికి వచ్చాడు. అతన్ని ఇంకా ఉరి తీయాలి. కానీ రాజు ఏమన్నాడండి? నీ చేతులతో నువ్వే అతన్ని సన్మానించాలి. ఇంకా రాజుకి వ్యతిరేకంగా ఏమైనా ఉంటుందా చెప్పడానికి? లేదు. ఇంకా సౌండ్ లేదండి హామానికి. అర్థమైందా? అంటే ఒక పక్క కుట్ర జరుగుతుంటే మరొక పక్క సహాయాన్ని అందించేశాడు దేవుడు. అలాగే వీళ్ళందరినీ ఉరి తీయాలి, లేదా అందరినీ చంపేయాలి. 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం మొదటి వచనం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందునకు రాగా. మళ్ళీ అడుగుతున్నాడు రాజు. ఏమని అడుగుతాడు? ఏంటమ్మా నీ బాధ? 2 సార్లు రమ్మన్నావు, వచ్చాను. ఏంటి నీ బాధ ఏంటో నాకు చెప్పట్లేదు. మళ్ళీ నీకు రాజ్యంలో సగం ఏమైనా కావాలా అంటున్నాడు తేపకైనా. ఏమండి? రాజ్యంలో నీకు సగం ఏమైనా కావాలా అంటున్నాడు. ఆ సగం అడిగిద్దేమని చూస్తున్నారు అందరూ. ఆ సగం అడగట్లేదు ఆమె. ఏమంటుందో తెలుసా? నా ప్రాణాన్ని, నా జనుల ప్రాణాన్ని తీయటానికి ఒకడు కుట్ర పన్నాడు అనగానే ఎవడాడు అన్నాడు. వీడే దుర్మార్గుడైనా హామాను. ఆ పదాలు చూడండి ఒకసారి. ఏమండి? 6వ వచనంలో ఎస్తేర్ అంటుంది, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. అస్సలు సౌండ్ లేదండి హామానికి. ఇక ఎందుకు పిలిచింది నా మీద అంత ప్రేమ ఉందా రానికి అని అనుకుంటున్నాడు తప్ప అస్సలు ఒక్కసారిగా వాడిని చూపించి వీడి వల్లనే నా ప్రాణం పోతుంది. నా ప్రాణం కూడా అనింది అక్కడ ఆవిడ. నా ప్రాణం పోతుంది, నా జనాంగ ప్రాణాలు పోతున్నాయి అనంగానే రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏంటి, నా భార్య ప్రాణాన్ని తీయటానికి వీడు కుట్ర పన్నాడా? ఏమండి? నా భార్య ప్రాణాన్ని తీయటానికి వీడు కుట్ర పన్నాడా అనంగానే ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక రాజు వెళ్ళిపోతాడండి. ఈ లోప ఆమెను బతిమలాడటానికి ఆమె దగ్గరికి వెళ్తాడు వీడు. అమ్మా తల్లి, నా కొంప ముంచావు కదమ్మా, ఈ విషయం ఏదో ముందే చెబితే నేను ఎట్లా గట్ట ఏదో ఒకటి చేసేవాడిని అని బతిమలాడుతుంటే ఈలోపు చూడండి ఎట్టుంటుందో, దేవుడి సహాయం ఎట్టుంటుందో చెబుతున్నాను మీకు. ఈలోపు అక్కడి నుంచి ఆయన దూరం నుంచి చూడంగానే వీడెళ్ళి ఆమెనేదో బలవంతం చేస్తున్నట్టు అర్థమైంది ఆయనకి. వీడెళ్ళి బతిమలాడుతున్నాడు, జరుగుతుంది అక్కడ అది. కానీ రాజుకు రాగానే ఎట్ట కనపడింది? ఆవిడ మంచం మీద కూర్చోవటం, ఆవిడని ఏదో బతిమలాడుతుంటే ఈయనకేదో బలవంతం చేస్తున్నట్టు కనపడటం. చూడండి ఎలా కనిపించిందో. వెంటనే ముసుకేసేసారండి. ఏమండి? చూడండి ఒకసారి. ఆ 7వ అధ్యాయము 8వ వచనంలో, నగర వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడియుండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా. అసలు జరుగుతున్నది కాదు అక్కడ, అవునా? కానీ ఆయనకి అట్ట కనపడింది అని చెప్పి ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖానికి ముసుగు వేసేసి ఏ ఉరికొయ్య రెడీ చేశాడో అదే ఉరికొయ్యకు హామాన్ని ఉరితీశారు. చూడండి, దేవుని పిల్లలపై కుట్ర పన్నకూడదు. ఎప్పుడు కూడా కుట్ర పన్నితే అదే జరిగిద్ది. దేవుని పిల్లలంటే ఏమనుకుంటున్నారు? దేవుని పిల్లలండి, దేవుని సేవ చేసేవాళ్ళు, విశ్వాసులు. క్రైస్తవులపై కుట్ర పన్నితే ఊరుకుంటాడా దేవుడు? సహాయం ఎక్కడి నుంచి రావాలో అక్కడికి వస్తుంది. ఈరోజు ఇంతవరకు క్రైస్తవ్యం నిలబడిందంటే ఎన్ని కుట్రలు జరిగినాయండి క్రైస్తవుల మీద? ఎందుకు ఆగిపోలేదు చెప్పండి? మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవుల మీద ఎన్ని కుట్రలు జరిగినాయి. 20వ శతాబ్దం 21వ శతాబ్దానికి క్రైస్తవ్యం విస్తరించింది అని అంటే దేవుడు అందిస్తున్న సహాయం క్రైస్తవులకి. నిజమండి, దేవుడు అందిస్తున్న సహాయం.
దేవుని పిల్లలపై కుట్ర పన్నితే, అదే మన ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఎవడు క్రైస్తవ్యాన్ని అంతమో చేయలేడు. ఎవడు క్రైస్తవ్యాన్ని అంతం చేయలేడు. ఎందుకంటే సహాయం అందుతూనే ఉంటుంది, సహాయం అందుతూనే ఉంటుంది. ప్రభుత్వాలని కూలదోసేశాడు దేవుడు. తెలుసా? ఏ ప్రభుత్వాలైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంటాయో ఆ ప్రభుత్వాలని కూలదోసేశాడు దేవుడు. దేవుని పిల్లలపై ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇది సమాజానికి తెలియట్లేదు, సమాజానికి అర్థం కాని విషయం ఇది. దేవుని పిల్లలపై కుట్ర పన్నితే ఇంకొక చోట నుంచి సహాయం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇంకొక చోట నుంచి సహాయం స్టార్ట్ అవుతుంది. ప్రియమైన దేవుని వల్ల చూడండి, ఒకవైపు కుట్ర, మరొక వైపు సహాయం. దేవుని పిల్లలు, అందుకే దేవుని పిల్లలు ఎప్పుడూ అదే. కాకపోతే ఆ టైంలో బాధ వేస్తుంది, కష్టం వేస్తుంది, దిగులేస్తుంది. కానీ ఓపికగా ఎప్పుడైతే దేవుని కోసం బ్రతుకుతారో దేవుని పిల్లలు, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ అధైర్యపడవలసిన అవసరం లేదు. మీకు సహాయం రెడీగా ఉంటుంది, మీకు సహాయం రెడీగా ఉంటుంది. దేవుడి పనిని కానీ దేవుని పిల్లల్ని కానీ ఎప్పుడు ఆటంకపరిచే ఆలోచన కనీసం ఒక్కటి కూడా నీకు రాకూడదు. ఒకవేళ వచ్చింది అని అంటే నీ పతనం ప్రారంభమైంది అని అర్థం. అర్థమైందండి? సహాయం అందిద్ది. నిస్వార్థంగా సేవ చేస్తే ఖచ్చితంగా సహాయము అందిద్ది. ఇంక అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకవైపు కుట్రలు పండుతుంటే మరొక వైపు సహాయాలు అందుతున్నాయి. చూడండి, మరొక వైపు సహాయం 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 సహాయం. ఏ ఊరికొయ్య రెడీ, వాడి కోసం వాడే ఊరికొయ్య రెడీ చేసుకున్నాడు. అంతేనా కదా? ఆ ఊరికొయ్య మీదే హామాను ఉరి తీశారు. ఆ ఊరికొయ్య మీదే. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడి సహాయం అలాంటిది. అలా ఉంటుంది దేవుడి సహాయం, అంత గొప్పగా ఉంటుంది దేవుడి సహాయం. ప్రియమైన దేవుని వల్లరా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఇది అసలు నిజంగా ఆ తర్వాత మొర్దెకై పరిస్థితి ఏంటో తెలుసా? ఆఖరిగా ఆ మాట చదువుకుందాం. మొర్దెకై పరిస్థితి చూడండి ఎలా ఉందో. 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఒక దేవుని కుమారుడుగా, ఒక చట్టానికి, దేవుడి చట్టానికి లోబడేవాడిగా, ఆ దేవుడి చట్టంలో ఉన్న ఒక విషయం, నువ్వు ఎవడికి నమస్కరించకూడదు. ఆ చట్టంలో ఉన్న ఒక విషయానికి లోబడినందుకు, అర్థమైందా? లోబడినందుకు, దానికోసం వచ్చిన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నిలబడినందుకు, యోధా జాతిని అంతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన నిలబడినందుకు ఒక్క నమస్కారం ఎంతసేపు పెట్టాలండి? ఒక్క నమస్కారం ఎంతసేపు పెట్టాలి? నీ ప్రాణం పోతుందంటే నువ్వు పెట్టవా? ఒక్క నమస్కారం ఎంతసేపు పెట్టాలి చెప్పండి? నడువు ఎంతసేపు ఉంచాలి? దేవుడు చట్టానికి నేను లోబడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని చట్టానికి నేను లోబడాలి అని అనుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత అతని స్థానం ఏంటో చూడండి. 10వ అధ్యాయము 3 వచనాలు చదవండి. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి, ఏ మంత్రి అంట? ఒక దేశానికి ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన ప్రధానమంత్రి. చూడండి, దేవుని కోసం నిలబడితే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం మీరు కానీ నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నిన్ను గొప్ప చేస్తాడు. అంతే. అదే విశ్వాసం. ఏమండి? అదే విశ్వాసం. ఏమంటున్నాడండి? ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును
విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి అతను ఎలా ఉన్నాడు? ఇష్టుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని పిల్లలు దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతూ ఉంటే అనేకమైన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలా వచ్చినా ఏదైతే అది జరిగింది అని కానీ మనం నిలబడగలిగితే, అర్థమైందా? చిన్నవేనండి. నమస్కారం చిన్న విషయం అండి, అది చాలా చిన్న విషయం. అది నమస్కారం పెట్టడం అనేది చాలా చిన్న విషయం. అది ఆ చిన్న విషయంలో కూడా అతను నిలబడినందుకు, అర్థమైందా? మనం అనుకుంటాం చిన్న విషయాలు ఏముందిలే ఏముందిలే అనుకుంటాం. ఒక్కోసారి ఆ చిన్న విషయమే నిన్ను పతనంలోకి తీసుకెళ్తుంది. ఒక్కోసారి ఆ చిన్న విషయంలోనే నువ్వు నిలబడి గొప్పగా మారగలుగుతావు. అర్థమైందండి? కనుక దేవుని వల్లరా, దేవుడి సహాయం అందుతున్న విషయం మాట్లాడుతున్నాను. అందిద్ది దేవుని పిల్లలకు దేవుని సహాయం అందిద్ది. ఆ దేవుని పిల్లల్ని దేవుడు ఎప్పటికైనా గొప్పగా చేస్తాడు. కాకపోతే నిలబడాలి, తట్టుకోగలగాలి, ఓర్చుకోగలగాలి. ఏమండి? నిలబడాలి. అలా నిలబడినప్పుడే ప్రియమైన దేవుని వల్లరా మనం దేవుని కోసం గొప్పగా వాడబడతాం. లేకపోతే చిన్న వాటికి మనం పడిపోతూ ఉంటే ప్రియమైన దేవుని వల్లరా దేవుని కోసం వాడబడలేం మనం. ఏమండి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడండి దేవుడి కోసం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిలబడండి దేవుడి కోసం. దేవుని పని కోసం నిలబడండి, ఆత్మల రక్షణ కోసం నిలబడండి, సంఘాల అభివృద్ధి కోసం నిలబడండి. అర్థమైందా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? గొప్పగా చేస్తాడు. దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని పని కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అర్థమైందండి? కనుక దేవుని వల్లరా దేవుని పిల్లలకు మీరు ఎంత సహకరిస్తే మీకంతా మంచిది. దేవుడు మిమ్మల్ని కూడా చూస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.